నీకు విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అలా గొంతు చించుకుని అరుతావే, చెప్పి సావచ్చు కదా. ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడక? అట్లక్కడ ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చి 3 రోజులు జరిగింది. చత్తే సావు. ఎవరికి నాకేమన్నా చెప్పి చచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోడ్లాగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో. ఆ నవ్వేం నాకు చచ్చిపోతున్నావు. నా దేహం కుళ్ళిపోయింది. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మేము బొమ్మలు అయ్యి కొను. నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో. మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు. పొద్దున్నే బొమ్మలు అని అమ్ముకుంటున్నాను. ఏమే ఒక విషయం చెప్పు. నీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అనుకో, నీకు తెలిస్తే నువ్వు క్షమిస్తావా? క్షమించడానికి నేను ఎవరినండి? అంతా ఆ దేవుడే క్షమిస్తాడు. కాకపోతే ఆ దేవుడి వరకు నేను పంపించగలను. పంపించమంటారా? వద్దులే. బావా, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. ఒక 10 ఏళ్ల ముందు వరకు మా ఆయన దగ్గర అసలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు నేనున్నాను, పిల్లలున్నారు, బీపీలున్నాయి, షుగర్లున్నాయి, పొట్టుంది, బట్టుంది, తీర్చలేనంత అప్పుంది. అసలు ఏమీ లేని దగ్గర నుంచి ఈ జీవితానికి ఇంకా చాలరా అన్నన్నున్నాయి. నీకు డబ్బులు వేలు పంపిస్తున్నా. బాగా చదువు ఖచ్చితంగా కొట్టుకొని రావాలి. ఖచ్చితంగా కొడతానైనా. నా కొడుకుడు. అవునైనా? ఎప్పుడు చూడు ఉప్మా ఉప్మా ఉప్మా. ఇంట్లో మనుషులు విలువ లేకుండా పోతుంది. ఏడు కాకపోతే పోయి హోటల్లో తింటా. బయట దొరకదా? పోయి బిర్యానీ తినేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఒక చికెన్ బిర్యానీ 250 రూపీస్ సార్. అమ్మా అమ్మా, నీ చేతి ఉప్మా తినాలనుంది. ఇంకెక్కడ ఉప్మా? తినేదని మేకలో పెట్టాయన. ఉద్యోగం లేకపోతే చాలు, కనీసం జంతువులకి ఇచ్చే విలువ కూడా ఇవ్వటం లేదు. మీరు అలాగే ఉద్యోగం లేకుండా. ఏమే ఒక విషయం చెప్పు. నీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అనుకో, నీకు తెలిస్తే నువ్వు క్షమిస్తావా? క్షమించడానికి నేను ఎవరినండి? అంతా ఆ దేవుడే క్షమిస్తాడు. కాకపోతే ఆ దేవుడి వరకు నేను పంపించగలను. పంపించమంటారా? వద్దులే. ఇంకేంటి విషయాలు? చెప్పాలే చెల్లమ్మా, ఎవరే ఫోన్ లో? నా ఫ్రెండ్. ఒకసారి మాట్లాడించొచ్చు కదా. నీకు అంత సీన్ లేదులే. ఆ పిల్లకి తెల్లగా ఉండే వాళ్ళంటే ఇష్టం. నువ్వు చెప్పే. హలో, ఇప్పుడు ఓకేనా? ఏమి ఏమి ఏమో చెప్తేవి